అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరు మైలపల్లి చిట్టిబాబు. గత 39 సంవత్సరాలుగా ఈ లింగాలగట్టులోనే నివసిస్తున్నాము. ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు కూడా కనబడలేదు. ఈ మధ్యకాలంలో నేను చిత్తపురులు బాగా ఎక్కువైపోవడం వల్ల పిల్లలకు భయాందోళనలు కనుక మాత్రం గురవుతున్నారు. అలాగే మహిళలు కనుక మాత్రము ఇంట్లో వసతి లేకపోవడం వల్ల, మరుగుదొడ్లు లేకపోవడం వల్ల వాళ్ళ చిన్నపిచ్చి దగ్గరికి పోయినప్పుడు వెనకని మాత్రం ఈ చిరుతపుల్లలు రావడము, తర్వాత వెనకన చిరుతపుల్లలు వెనకని భయాందోళనలు కనుక గురయ్యి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి వెనకని మాత్రము దీనిపైన అటవీ అధికారులు వెనకని మాత్రము చర్య తీసుకొని మా గ్రామం మీద చిరుతపుల్లలు రాకుండా మాత్రము కొంచెం కాపాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దవాళ్ళందరికీ తెలియలేక మాకు తెలిసి ఒకటి తెలియక ఒకటి చేస్తున్నాము. మీరు అందరూ కలిసి పెద్దలు అందరూ చూసి రావాలా. దీని గురించి మేము లింగాలగట్లో 37 సంవత్సరాల నుంచి పుట్టి పెరిగిన కాడ నుంచి ఏది లేదు. పులులు అవి 2 సంవత్సరాల నుంచి ఎక్కువైనాయి. వచ్చిన కాడ నుంచి 15 రోజులు పెట్టి ఎక్కువ అవుతున్నాయి, ఇంకా ఎక్కువైనాయి. పిల్లలు బాత్రూమ్ పోవాలన్నా బాధపడుతున్నాం. మేము కూడా అక్కడికే పోతాము. మాకు బాత్రూమ్లు అవి లేవు. కొంచెం మీరు పెద్ద మనుషులు చూసుకొని, ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు కొంచెం పెద్ద మనుషులు చూసుకొని రావాలని కోరుకుంటున్నామండి. అంతే. నమస్కారం అండి, నా పేరు సత్యావతి. మేము ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఎప్పుడు ఇలా పులి రావటాలు చేయడాలు ఏమీ లేదు. చిన్నపిల్లలతో ఉన్నాము ఇక్కడ. సుమారుగా ఇప్పుడు ఒక 15 రోజుల నుంచి ఇల్లులో ఇటు నుండే వచ్చేస్తుంది పులి. మరి ఇక్కడ మాకు బాత్రూమ్ లెటర్న్స్ ఏమీ లేవు. నైట్ పూట అన్నా బయటికి రావాలా. కొన్ని పిల్లలు ఆడుకునే ప్లేస్ ఇది. అలా వచ్చి పిల్లలు ఏమన్నా చేస్తుందని భయంతో ఉన్నాము మేము. అదొకటి. ఇక్కడ కుక్క పిల్లలు ఉంటే కుక్క పిల్లల గురించి డైలీ వారం రోజుల నుంచి ఇక్కడికి వస్తుంది. అది నైట్ పూట ఏమన్నా మేము బయటకు వస్తే కనిపిస్తుంది. 7 గంటలకే వచ్చింది. పిల్లలు గట్రా ఇబ్బంది. మరి మేము వచ్చినా తప్పించుకునే మార్గం లేదు. అటు ఇటు కిందకి వెళ్ళడానికి లేదు. మేము పైన ఉన్నాం, కొండ పైన. భయపడిపోతుంది. అది మాకు ఇదంతా 7 గంటలకే వస్తుంది. 7 గంటలకు వచ్చి ఇక్కడ కాసుకుంటుంది కుక్కల కోసము. ఇక్కడ కాసుకుంటుంది పిల్లల కోసము. కుక్క పిల్లలు కాసుకుంటుంది, ఉంటుంది. మమ్మల్ని చూసి మళ్ళీ చెట్ల లేబడిపోతుంది. మేము అందరం ఊరికి వచ్చేసరికి దాన్ని పోగు చేయబోరికి వెళ్ళిపోతుంది. అటు తిరిగింది, మన కుక్క పిల్లని ఇడుచుకొని పోయింది. మొన్న ఒక రోజు వచ్చింది, ఇక్కడి నుంచి ఒక కుక్క పిల్లని తీసాపోయింది. అయితే మేమేం చేసినాం, పిల్లలు జాగ్రత్తగా పెట్టుకొని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా పోగాకండి ఉంటున్నాం మేము. పులి అయితే మాత్రం వస్తుంది. మాకైతే కొంచెం భయంగా ఉండదు. ఏదైనా చేయండి మీరు. అది మేమైతే ఉండలేకపోతున్నాం. మేము ఉందే కొండ మీద కింద కాదు, మాది చేయండి. ఆ పులి అనేది కొంచెం రాకుండా చిన్నపిల్లలు పెట్టుకున్నాం. అందరు చిన్నపిల్లలే కొంచెం ఏదైనా సాయం చేయండి. మాకు ఏదైనా చూడండి దాన్ని రాకుండా. మాకు లింగాలగట్టు గ్రామం, నంద్యాల జిల్లా, ఈ తెలంగాణ బోర్డర్ ప్రాంతంలో ఉన్నాం. అయితే మా జీవనోపాధి ఏమంటే ఇక్కడ చేపలు వేట చేసుకుని బ్రతికేది. ఈ గత ఒక వారం 10 రోజుల నుంచి ఏమవుతుందంటే, ఈ చిన్న బ్రిడ్జి ప్రాంతంలో ఈ చిరుతపులులు సంచరించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండడానికి నివాసాలు అంతంత మాత్రము, బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేని దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ అనేవారు కొంచెం బయటకు వెళ్ళవలసినటువంటి ప్రదేశం లేక అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే ఆ చిరుతపులు సంచరించే దాన్ని బట్టి చాలా అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో రావడం, ఇంట్లో దగ్గరికి రావడం, కుక్క పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చాలా భయగాంతులుగా చేస్తున్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కొంత గమనించి ఏదైనా సెక్యూరిటీ దాన్ని ఏదైనా తరలించడానికి కానీ ఫోన్లు కానీ ఏమైనా పెట్టి సెక్యూరిటీ కల్పించాలని మనవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.